ఈ బకుడు కొంగ రూపంలో వచ్చాడు. ఎంత పెద్ద కొంగ అంటే మనిషినే మింగగలిగినంత ముక్కు దానికి ఉన్నదట. అలా కొంగ ఆ యమునా తీరం లోపల ఒక కాలును పైకెత్తి కృష్ణుడు ఎప్పుడు వస్తాడా అని ఒక కన్ను మూసి ఒక కన్నుతో ఇలా చూస్తూ ఉన్నదట. ఆలందరూ పట్టుకొని వచ్చాడు కృష్ణ పరమాత్మ. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ ఈ యమునా తీరానికి వస్తాడో లటుక్కుమని మింగేసి వాడిని చంపుదామని దాని ఆలోచన. కృష్ణ పరమాత్మ గమనించాడు. మళ్ళీ సహస్రాక్ష సహస్రమాత్మ వారికి అలా కొంగను కూడా గమనించాడు. గమనించగానే బలరాముడి వైపు చూశాక దీనికి మూడింది అని వాడు అనుకున్నాడు. గొల్లవాలకులకు ఎవరికి తెలియదు కానీ బలరాముడికి తెలుసు కదా వీడి శక్తి. అందుకని బలరాముడు నమ్ముకున్నాడు. ఇంకా కృష్ణ పరమాత్మ ఆ కొంగ దగ్గరికి యములలో నీళ్లు తాగుదామని వెళదామన్నట్టుగా వెళ్ళాడు. వెళ్ళగానే అక్కడే కొంగ జపం చేస్తూ ఉన్నది. జపం చేస్తూ ఉంటే కృష్ణ పరమాత్మ లటుక్కుమని కొంగ మింగేసాడు. ఎప్పుడైతే మింగేసిందో ఇదంతా చూశారు గొల్లవాడు. అయ్యో కృష్ణుడిని కొంగ మింగింది, కొంగ మింగింది, కొంగ మింగింది అని వాళ్ళందరూ హాహాకారాలు చేస్తున్నారట, ఏడుస్తున్నారట. అయ్యో ఇప్పుడు కృష్ణుడు లేడు, కృష్ణుడు లేడు, కృష్ణుడు లేడు. అందరూ అలా ఏడుస్తూ ఉంటే లోపలున్న కృష్ణుడు కొంగకు మింగుడు పడక ఇటు బయటకు కక్కేయలేక వాడి శరీరాన్ని పేదగా పెంచేశాడు. గొంతులో చిక్కిపోయాడు. కొంగకు శ్వాస పడడం లేదు. కొంగ మింగుదామంటే లోపలికి పోవడం లేదు, కక్కుదామంటే బయటకు రావడం లేదు. కొంగ తన తలను అటు ఇటు ఊపేసిందట. ఎంత ఊపినా కూడా కృష్ణుడు మాత్రం బయటికి రావడం లేదు. ఇక్కడ బయట ఉన్న వాళ్ళేమో అయ్యో కొంగ మింగిన కృష్ణుడు, కొంగ మింగిన కృష్ణుడు అని వాళ్ళందరూ ఒకటే ఏడుస్తున్నారు. పరమాత్మ వాళ్ళ బాధను గమనించాడు. చిన్నగా మారిపోయాడు. ఎప్పుడైతే ఈ కొంగ కక్కిందో ఆ నోట్లోంచి కపీమని బయటకు వచ్చేశాడు. అమ్మ కొంగ నుండి బయటకు వచ్చాక కృష్ణుడు అని వాళ్ళందరూ ఆనందపడ్డారు. ఆనందపడగానే ఈ కొంగకు ఒళ్ళంతా మండిపోయి దాని మాడి అయినటువంటి ముక్కు చేత కృష్ణుడిని పొడిచి పొడిచి చంపాలని కృష్ణుడు ఎటువైపు ఉంటే అది తన ముక్కుతో పొడుస్తున్నదట. ఇటు పొడిస్తే కృష్ణుడు ఇటు, ఇటు పొడిస్తే ఇటు, అలా కృష్ణుడు అటు ఇటు తప్పించుకుంటున్నాడట. ఇంకా కొంగ ఒళ్ళంతా చెమటలు పట్టేసాయి. దానికి కృష్ణుడిని చంపడం చేత కాలేదు. అలసిపోయి నిలబడితే పరమాత్మ ఒక్క బుధన కొంగ కింది ముక్కు మీద తన కాలను పెట్టి పై ముక్కు పైకే చీల్చి పారేశాట. కొంగ కూడా రక్తం కక్కి అక్కడే చనిపోయింది. ఎప్పుడైతే కొంగను చంపేశారో ఈ గోపబాలకులను